నాచారం పారిశ్రామిక ప్రాంతంలోని రహేజా నిర్మించిన అపార్ట్మెంట్ వాసులకు కాలుష్య సమస్య తప్పడం లేదని చుట్టూ ఉన్న పరిశ్రమలు జాగ్రత్తలు పాటించకుండా కాలుష్య కారకాలు బయటకు వదలడం వల్ల గాలిలో వాతావరణం కాలుష్యానికి గురై అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని అపార్ట్మెంట్ వాసులు వాపోతున్నారు. గత 10 ఏళ్ల క్రితం నిర్మించిన అపార్ట్మెంట్ను రసాయన పరిశ్రమలు లేవని, అయితే గత 10 ఏళ్ల కాలంలో రసాయన ఉత్పత్తులను తయారు చేసే పరిశ్రమలు ఏర్పడి ఇక్కడ కాలుష్య సమస్య తీవ్రంగా దాల్చిందన్నారు. దీనిపై పలుమార్లు సంబంధిత పొల్యూషన్ ఐలా అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని అన్నారు. నా పేరు గిరిజా నాయుడు. నేను ఇక్కడ 2020 నుంచి ఉంటున్నాము. ఇక్కడ పొల్యూషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇది మన ఈ సైడు పక్కన పెద్ద కంపెనీస్ ఉన్నాయి, దాని నుంచి వ్యర్థ పదార్థాలు వదులుతున్నాయి. అది తెల్లవారుజామున బాగా వదులుతున్నారు. మిడ్ నైట్ 12 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది. దాని వలన మాకు పిల్లలకి పెద్దలకి అందరికీ చర్మ వ్యాధ సమస్యలు, శ్వాసకోశ సమస్యలు, కళ్ళు బర్నింగ్ అవ్వడం, మండడం, ఇదంతా చాలా ప్రాబ్లం అవుతుంది. మేము ఇక్కడ అపార్ట్మెంట్ తీసుకున్నాము అంటే చుట్టుపక్కల ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పిల్లలందరూ చాలా ఎక్కువ మంది ఉంటారు. జాన్సన్ గ్రామర్, అకాడమిక్ హైట్స్, సుప్రభాత్, మోడీ అపార్ట్మెంట్స్, తిరుమల అపార్ట్మెంట్స్ అన్నీ చుట్టుపక్కల ఉన్నాయి. కానీ ఇంతమందిని దృష్టిలో పెట్టుకోండి, చాలా ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేస్తున్నాము. ఇది ఐలాలో ఉంది, మాది GHMCలో చేర్చవలసిందిగా కోరుచున్నాము. నమస్తే అండి. ఇదే ఏరియాలో మేము ఉంటున్నాము. ఇక్కడ సమస్య ప్రధానంగా ఇక్కడున్న 1000 ఫ్లాట్లది లేకపోతే 3000 మంది ప్రజలది కాదండి. ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ అన్నీ, మౌలాలి అయితేనేమి, మల్లాపూర్ అయితేనేమి, బోడుపల్ అయితేనేమి, అప్సిగూడ అయితేనేమి, ఈ పర్యావరణ కాలుష్యం ప్రభావం. మేము ఇక్కడ ఈ రెసిడెన్షియల్